సో హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం అనుకుంటాం అనమాట. ఏమని అనుకుంటాం? జాబ్ కోసం నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఏం ప్రయత్నాలు చేస్తా ఉన్నా? జాబ్ అప్డేట్ చేస్తున్నాను. రోజు పొద్దున్నే నౌకరీలో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నా ప్రొఫైల్ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేస్తూనే ఉన్నా. అండ్ తెలిసిన వాళ్ళందరిని అడుగుతానే ఉన్నా. నేను చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ నాకు జాబ్ మాత్రం రావట్లేదు. చాలా మంది బేసిక్‌గా ఏంటి అంటే అంటే నేను చేసేది కరెక్ట్ అని ఎవరికి వాళ్ళు అనిపిస్తా ఉంటది. నేను బాగా కష్టపడుతున్నాను అని అనుకుంటారు చాలామంది. నేనేమంటున్నానంటే ఈ వీడియోలో, ఉద్యోగం తెచ్చుకోవడానికి నిజంగా అన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ నేను మీకిప్పుడు ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇవన్నీ చేసినా కూడా రాకపోతే ఎలా అంటే, సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అయితే ఇదొక క్లారిటీ. దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకొక విషయం వచ్చేసి చాలా మంది ఏమనుకుంటారంటే, సరే దాని గురించి మాట్లాడుకున్నది ఒక పాయింట్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చాలా ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుంది. నేనెంత కష్టపడినా చాలా వరకు ఉద్యోగాలన్నీ బ్యాక్ డోర్‌లో అమ్ముకుంటున్నారు సార్. నేనెంత కష్టపడి ఏం ఉపయోగం? నేనెంత ప్రాక్టీస్ చేసి ఏం ఉపయోగం? నేనెంత ఇన్ని ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయ్యి ఏం ఉపయోగం సార్? ఏదో ఫార్మాలిటీకి ఇంటర్‌వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే డబ్బులిస్తారో ఆల్రెడీ మొత్తం మాట్లాడేసుకొని ఉద్యోగాలన్నీ అమ్ముకుంటున్నారు సార్. ఇప్పుడేం చేయాలి? కొంతమంది అన్న ఏం చేయాలన్నా అంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేదేంటి అంటే, ఉద్యోగాలు కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తది. అంటే ఒక సైడ్ భారీగా ఉద్యోగాలున్నాయి. రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఇంత రిక్రూట్‌మెంట్ జరిగింది. కానీ చాలా మంది ఇంకా జాబులు లేవని అంటే అని అడుగుతా ఉంటారు. మాట్లాడుతా ఉంటారు. డిస్కషన్ కూడా అదే నడుస్తా ఉంటుంది. నాకు కూడా కొన్నిసార్లు బ్యాక్ డోర్‌లో ఉద్యోగాలు ఎక్కువగా అమ్ముకుంటున్నారేమో అనిపిస్తది. నేను కూడా తెలీదు. నాకు కూడా తెలీదు. అది ఎంతవరకు నిజం అని చెప్పి. అందరూ మాట్లాడుకుంటుంటే కామెంట్‌లో పెట్టడం వీటన్నిటి వల్ల ఏమో అని నాకు కూడా అనిపిస్తా ఉంటది. సరే అది దాని గురించి పక్కన పెడితే నేనేమంటానంటే, ఒకవేళ బ్యాక్ డోర్‌లో అమ్ముకుంటున్నారే అనుకుందాం. మనకు తెలీదు. కానీ అనుకుందాం. కొన్ని ఉద్యోగాలైతే ఖచ్చితంగా టాలెంటెడ్ పీపుల్‌కే వస్తారు కదా! ఆ కొన్ని 100లో 70 అమ్ముకున్న నాకు 30 ఉన్నాయి కదా! ఆ 30 ఉద్యోగాల్లో మనదొకటి. ఆ 30 మెంబర్స్‌లో మనం ఒకరం ఎందుకు కాకూడదు? సో, ఇలాంటి పాజిటివ్ మైండ్‌సెట్ అనేది మనకెప్పుడూ ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో గూడా డీమోటివేట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అయితే చాలా మంది జాబ్ తెచ్చుకోవడానికి, సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైట్ కోర్స్. ఏ కోర్స్ డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ ఇలా ఉంది గదా! ఏ కోర్సెస్ తీసుకోవాలి. జనరల్‌గా ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, సేల్స్‌ఫోర్స్, టెస్టింగ్, డెల్ భూమి, డైనమిక్ 365, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్, అజూర్ డెవాప్స్, SAP‌లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సర్వీస్ నౌ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఉన్న వాటిలో కొంచెం బాగున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ ఆల్సో దీంతో పాటు ఐఓటీ కూడా కొంచెం ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతా ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా. అండ్ ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే రైట్ కోర్స్ అనేది ఏంటి? మన ప్రొఫైల్‌కి ఏది సూట్ అవుతుందనేది మనం తీసుకోవాలి. అండ్ ఇదొకటి. మనకెంత కెరియర్ గ్యాప్ ఉంది? దిస్ ఈస్ ఆల్ వి నీడ్ టు కన్సిడర్ దిస్ వన్ ఆల్సో. మనకి ఎంత కెరియర్ గ్యాప్ ఉంది? ఎంత ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఎంత ఎక్స్‌పీరియన్స్ పెడితే ఈ డొమైన్‌కి కావాల్సినయనేది క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ప్రాపర్‌గా రిసర్చ్ అనేది చేయాలి.